సార్ ఇప్పుడు మనకి హై ఇన్‌కమ్ ఉన్నప్పటికీ ఎవ్రీ మంత్ మనం జాబ్ చేస్తాం. హై ఇన్‌కమ్ ఉన్నప్పటికీ ఎందుకు ఇప్పుడు మనం పేదరికంలోనే ఉంటున్నాం. ఎవ్రీ మంత్ ఎంతో కొంత అప్పు చేయాల్సే వస్తుంది. క్రెడిట్ కార్డ్ రూపంలో గానీ, వేరే ఇతర ఏ కారణాలైనా గానీ అప్పు చేయాల్సి వస్తుంది. దీనికి వల్ల రీజన్ ఏముండాలంటారు? సార్ మన ఇండియాలో చూసుకుంటే సార్ ఫస్ట్ రీజన్ ఇన్‌ఈక్వాలిటీ. ఇన్‌ఈక్వాలిటీ. ఇన్‌ఈక్వాలిటీ అంటే ఇంబాలెన్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్. అంటే మీరు చూసుకుంటే రిచెస్ట్ పీపుల్ ఎంత పర్సెంటేజ్‌లో ఉంటారు మన ఇండియాలో? వీ కెన్ కౌంట్ ఇన్ ఫింగర్స్. సమ్ ఫింగర్స్ ఆర్ సమ్ లెస్ పర్సెంటేజ్. కరెక్ట్? సో అలాగే ఇన్‌కమ్ కూడా డిఫరెంట్ పీపుల్ ఇన్‌కమ్ కూడా ఏంటంటే ఇట్ ఈస్ నాట్ డిస్ట్రిబ్యూటెడ్ ప్రాపర్లీ అమాంగ్ ఇండియన్ పాపులేషన్. ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ రీజన్. సో తర్వాత శాలరీ క్లాసెస్లో చూసుకుంటే లాస్ట్ డికేడ్స్ నుంచి చూసుకుంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది, ఇన్కమ్ పెరగట్లే కంపేర్ టు దట్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేస్తారో ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయలేదు. మన వచ్చిన ఇన్కమ్ బట్టి అలాగే ఖర్చు పెడుతుంటారు. రైట్? సో అది రెండోది మేజర్. సార్ ఇంకోటి ఏంటంటే సార్ మనం మాట్లాడుకుంటే స్కై రాకెటింగ్ హౌసింగ్ కాస్ట్. అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటే మనం ఎంత పెట్టాలి? 1,50,00,000 పెట్టాలి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ₹1,00,000 సంపాదిస్తారంటే 1,50,00,000 ఫ్లాట్. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏంటంటే 1,50,00,000 అన్నీ కావాలి, అన్ని ఫెసిలిటీస్ కావాలి. 1.5 సిఆర్ అనుకుందాం సార్. అలాంటి వాళ్ళు ₹1,00,000 సంపాదించిన వాళ్ళు అలాంటి ఫ్లాట్ కొనుక్కుని ఎలాగ ఇన్వెస్ట్ చేయగలరు? దే కెనాట్ ఇన్వెస్ట్, రైట్? అవును. సో ఆ అప్పులే మళ్ళీ 20 సంవత్సరాలు కట్టుకుంటూ ఉండాలి. ఇంకా అప్పులు అవుతాయి. సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు వచ్చింది సరిపోతుంది అనుకుందాం. పోనీ ₹1,00,00,000 ఇల్లు కొన్నారు, ₹1,00,000 పెట్టి కొన్నారు, ఏదో కష్టపడి ఏదో బతుకుతున్నారు అనుకుందాం. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చేయట్లేదు కదా. దట్స్ వై దే ఆర్ నాట్ బికమింగ్ రిచ్. అంటే వెల్త్ క్రియేట్ చేయలేకపోతున్నారు.